మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల వద్ద చివరి మలుపు వద్ద స్కూటర్ని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొనడంతో స్కూటర్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ మృతి చెందిన వ్యక్తులు తమిళనాడుకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అయితే బుధవారం ఉదయం తెల్లవారి తిరుమలకి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా ఈ యొక్క ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. అయితే ఈ యొక్క వ్యక్తులు తమిళనాడు నుండి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ద్విచక్ర వాహనంలో వస్తున్న క్రమంలోనే చివరి మలుపు దగ్గర ఈ యొక్క యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే పక్కగా వస్తున్న అలిపిరి డిపో నుండి వస్తున్న బస్సుని తప్పించే క్రమంలో ఈ యొక్క ద్విచక్ర వాహనదారుడు ఎడంవైపు తిప్పే క్రమంలోనే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు కూడా అక్కడికక్కడ మృతి చెంది యొక్క బస్సు కింద ఇరుక్కున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సు కిందకి వస్తున్న క్రమంలోనే ఈ యొక్క యాక్సిడెంట్ జరగడం వల్ల ఇద్దరు యొక్క మృతదేహాలు కూడా బస్సు కింద ఇరుక్కున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలు ఏవైతే బస్సు కింద ఇరుక్కున్నాయో ఆ 2 మృతదేహాలను కూడా వెలికి తీస్తున్నారు. అయితే మృతి చెందిన ఇద్దరు కూడా తమిళనాడుకు చెందిన గాయత్రి అదేవిధంగా కార్తిక్గా గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా ఘాట్ రోడ్లో యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. చాలామంది ప్రమాదాలకు కూడా గురి అవుతూ చాలా వరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఈ ఘాట్ రోడ్లో ప్రయాణించే క్రమంలోనే టైం బాండ్ కూడా ఒకటి ఉంటుంది. అంటే వెళ్ళే వాహనాలు ఎంత టైంలో వెళ్ళాలి, అయితే వచ్చే వాహనాలు ఎంత సమయంలో కిందకి రావాలి అని కూడా ఒక టైం బాండ్ ఉంటున్న క్రమంలో కూడా దాన్ని పాటించుకోకుండా కూడా ఈ వాహనదారులు ప్రయాణిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే వాహనాల్లో ప్రయాణిస్తూ కొండలపైన వెళ్తున్నారో అదేవిధంగా చాలా వరకు కూడా ఇప్పటికే రూల్స్ ఉన్నప్పటికీ కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి అని చెప్పినప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా పాటించుకోకుండా కూడా ఇలాగ డ్రైవ్ చేయడం కారణంగా ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా వారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అయితే చూడొచ్చు ఈ యొక్క క్రమంలో కూడా ఈ యొక్క ప్రమాదంలో కూడా ఇద్దరు కూడా స్పాట్ డెడ్ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఘాట్ రోడ్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పటికే కూడా ఏవైతే ఈ ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు చాలా స్పీడ్గా వస్తూ చాలామంది భక్తులకి భయాందోళనలకు గురి చేస్తున్నాయని చెప్పి ఇప్పటికే చాలా వరకు స్థానికంగా కంప్లైంట్స్ చేసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అంటే ఎవరైతే వాహనదారులు వస్తున్న క్రమంలో ఈ యొక్క బస్సులు స్పీడ్గా రావడం ద్వారా వాళ్ళు చాలా వరకు కూడా భయాందోళనకు గురవుతున్నట్లు కూడా చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే ఇంత స్పీడ్గా వస్తున్న ఈ బస్సు అతివేగంతో వచ్చి ఈ యొక్క స్కూటర్ని ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీని పట్ల ఎవరైతే అధికారులు కానీ లేదంటే ఆర్టీసీ అధికారులు కానీ లేకపోతే ఈ యొక్క హెల్మెట్ ధరించుకుని పయనిస్తున్నట్లు ఈ యొక్క పోలీసు అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి స్థానికంగా ఉన్న వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.